సాధారణంగా వీధి కుక్కలందరూ కూడా వాటి కనపడితే చాలు భయంతో వణికిపోతూ ఉంటారు. చాలామంది వాటిని కొడుతూ వాటిని హింసిస్తూ ఉంటారు. కానీ మహబూబాబాద్ జిల్లా ఈదుల పూసపల్లి గ్రామానికి చెందిన ఒక కుటుంబం ఎక్కడ వీధి కుక్కలు కనబడ్డా అనారోగ్యంతో కనబడ్డ వాటిని చేరదీస్తూ ఆపన్నాశనం అందిస్తున్నారు. కుటుంబం మొత్తం కూడా ఆ వీధి కుక్కలు పెద్ద దిక్కు అవుతున్నారు. ఇంటి మొత్తాన్ని కూడా కుక్కలకు అంకితం చేశారు. కుక్కలకు ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి రోగం వచ్చినా వాటి సర్జరీలు ఇలా నెలకు 1,50,000 ఖర్చు పెట్టి కూడా కుక్కలను సొంత కుటుంబ సభ్యులుగా సాకుతున్నారు. సుమారు 40 కుక్కలను కూడా తీసుకువచ్చి ఇంట్లో ఆహారంతో పాటు ఇటు మందులు అన్ని రకాల సపర్యాలు చేస్తున్నారు. ఇంటి నిండా కూడా కుక్కలే ఉంటాయి. మొత్తం ఇంటి హాలు, బెడ్రూము, కిచెన్ అన్ని రూమ్లలో కూడా అన్ని రకాల కుక్కలు, ముఖ్యంగా వీధి కుక్కలు ఆరోగ్య సమస్యలు తలెత్తితే చాలు వీళ్ళకు ఈ కుటుంబానికి సంబంధించిన వారికి ఆ ఫోన్ రావడం స్పందించి వెంటనే ఆ కుక్కలను కూడా చేరదీసి సపర్యాలు చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వీధి కుక్కలు అంటే భయం కాదు, వాటిని మనం ప్రేమతో చూసుకోవాలంటూ కూడా మూగ జీవాల మీద ఎంతో ప్రేమ చూపిస్తూ ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. కాకపోతే ఇక్కడ కొంతమంది గ్రామస్తులు కూడా కుక్కల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్పిన నేపథ్యంలో వారు ఎన్నో ఇలా సొంత గ్రామంలో కూడా ఎన్నో ఆటుపోట్లను కూడా ఎదుర్కొంటూ వారు అనుకున్న లక్ష్యాన్ని, ముఖ్యంగా మూగ జీవాలపై తమ ప్రేమను సాగుతూ ఎంతో సమాజానికి ఆదర్శంగా ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఎలా ఉంది, దీనికి సంబంధించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు వీధి కుక్కలను ఎప్పటి నుంచి సాగుతున్నారు, ఎట్లా మీకు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? నమస్తే అండి, నా పేరు పెళ్ళి దీపిక. గత 13 సంవత్సరాల నుంచి మేము వీధి కుక్కల్ని సాదుతున్నాం. ఫస్ట్ ఒక డాగ్ అంటే దెబ్బలతోటి ఉండడం అనేది మా ఫాదర్ గమనించి ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడు స్టార్టింగ్ నేను భయపడేదాన్ని. తర్వాత మెల్లిగా దానికి ట్రీట్మెంట్ ఇస్తూ బయట వదలలేక మాతోనే ఉంచుకోవడం జరిగింది. దానికి క్యాన్సర్ అని తెలిసిందండి. సో క్యాన్సర్ అని తెలిసాక దాని ట్రీట్మెంట్ కోసమని ఇక్కడ లోకల్ వెళ్ళడం జరిగింది. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ దాకా వెళ్ళి శాంపిల్స్ బాంబే కూడా పంపించడం జరిగింది. తర్వాత దాన్ని క్యూర్ చేసుకున్నాక ఓహో ఇట్లా చాలా డాగ్స్ ఇట్లా సఫర్ అవుతున్నాయని అర్థమయ్యి ఒక్కొక్కటి ప్రాబ్లం ఉన్నవి మా నోటీస్కి వచ్చినవి అట్లా ఇంటికి తీసుకురావడం జరిగి ఇప్పటికి అట్లా 40 వరకు ఉన్నాయి. ఇంకా చాలా ఉండేయండి, 50+ ఉండే. మెల్లిగా క్యాన్సర్, ట్యూమర్, ఫిట్స్ కానీ, వాళ్ళకు వచ్చే సీడీ ప్రాబ్లం కానీ, పార్వో వైరస్, ఇట్లా చాలా డాగ్స్ చనిపోవడం జరిగింది. మేడం ఎన్ని డాగ్స్ ఉన్నాయి, మీరు ఎప్పటి నుంచి మీకు వీటితో ఇబ్బంది కానీ, మీకు బంధువులు రావడం కానీ, మరి చుట్టుపక్కల వాళ్ళు ఎలాంటి ఆబ్జెక్షన్ ఏమైనా చెప్పడం, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? 100+ ఉండేవండి. వాటికి ఉన్న ఆరోగ్య రీత్యా మేము ఎంత కాపాడినప్పటికీ చనిపోవడం అనేది జరిగి లాస్ట్కి 40 ఇప్పుడు మిగిలాయి. వాటికి అన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రతి డాగ్కి క్యాన్సర్ కానీ, ట్యూమర్ కానీ, ఫిట్స్ కానీ, లేదా కాలు రాడ్స్ వేయడం, ఇట్లా వాటికి ఉన్న రోగాలు, వాటికి లివర్ ఎన్లార్జ్మెంట్స్ కానీ, డిస్ఫంక్షన్స్ కానీ, హార్ట్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయండి. ఏది కూడా సవ్యమైన డాగ్ అయితే కాదు మా దగ్గర ఉన్నవి. నెక్స్ట్ ఇంకొకటి, ఇక్కడ అంతా ఇది పల్లెటూరు అయిపోవడం వల్ల క్యాటిల్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. సో వాళ్ళకి ఏంటంటే మేకలు అవి ఉండడం, బర్రెలు ఉండడం, ఎక్కడో ఏదో కుక్క కరిచినా కూడా మా మీదనే వాళ్ళు కేసులు పెట్టడము, వీళ్ళకే డాగ్స్ ఉన్నాయి, వీళ్ళే సాకుతున్నారు అని అట్లా మా మీద చాలా కంప్లైంట్స్ పెట్టారు, ఎఫ్ఐఆర్స్ చేసారు, చాలా ఇబ్బందులు పెట్టారు. అన్నీ ఫేస్ చేసుకుంటూ బయట డాగ్స్కి అన్నాలు పెడుతూ ఉంటాం, మెడిసిన్ ఇస్తూ ఉంటాం. ఇంట్లో డాగ్స్ని కూడా బయటికి వెళ్ళలేని వాటిని ఇక్కడ సాదుతున్నాము. కొన్ని డాగ్స్ ఇప్పుడు ఈ మధ్యకాలం తీసుకొచ్చినవి వేరే ఆల్టర్నేట్ షెల్టర్లో చూసి వాటిని మంచిగా అయితే బయట వదులుతున్నామండి. మేడం కామన్గా గ్రామాలలో చాలా మంది కుక్కలను కూడుతూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు, కొంతమంది మందు పెట్టి చంపుతూ ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? అయితే ఇట్లా చాలా మంది చేస్తున్నారండి. మేము కూడా చాలా మందికి అవేర్నెస్ ఇస్తున్నాం, మీరు ఇట్లా చేయొద్దండి, అవి కూడా మన హ్యూమన్స్ లాగానే, వాటికి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం కొంచెం సపోర్ట్ చేయాలి అని చెప్పి చాలా మందికి అవేర్నెస్ ఇచ్చాము. కానీ ఎవరు వినరండి. వాళ్ళు ఏంటంటే సింపుల్గా చిన్న ర్యాష్ వచ్చినా, స్కిన్ ఊడిపోయినా కానీ అది పిచ్చి కుక్క అని డిసైడ్ అయిపోతూ ఉంటారు జనాలు. మొత్తానికి 40 వీధి కుక్కలకు ఎంత మెయింటెనెన్స్ ఖర్చు వస్తుంది, వాటి మెను ఎట్లా ఉంటుంది? 1,50,000 వరకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే అవుతుందండి. అది స్టాండర్డ్, అది ఒకటి అటు ఒకటి ఇటు అవ్వదు. ఎందుకంటే పెడిగ్రీ కానీ, బోన్స్ కానీ, వాటికి సంబంధించిన డైలీ ఏవైతే టానిక్స్ వేయాలో, మెడిసిన్స్ వేయాలో డాగ్స్కి, వాటికి సంబంధించిన వాటికి ఇది స్టాండర్డ్ ఇన్కమ్. ఒకవేళ ఏదైనా డాగ్ సిక్ అయింది అనుకోండి, దాన్ని హాస్పిటల్స్ తీసుకెళ్తే మనలాగే క్రియాటిన్, నెక్స్ట్ దానికి సిబిపి కానీ, సిటీ స్కాన్స్ కానీ, వాటికి సంబంధించిన ఏదైతే టిక్ ఫీవర్ ఉన్నా వాటికి సంబంధించిన క్యాన్సర్ టెస్ట్లు అన్నిటికీ డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లం వాటికి తగ్గట్టు ఖర్చు అవుతుంది, అప్పుడు ఎక్కువ అవుతూ ఉంటుందండి. మొత్తానికి మనుషులు ఏ విధంగా అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇబ్బందులు పడుతుంటారో వాళ్ళకి మనకైతే ఏ విధంగా అయితే హార్ట్ సర్జరీలు, పిట్స్, క్యాన్సర్ లాంటి రోగాలతో ఎలా ఇబ్బంది పడతామో ఈ వీధి కుక్కలకు ఎవరు లేరు, వీళ్ళు ఎలా బాధపడుతున్నారో చూసేవారు దిక్కు లేరని ఆలోచనతో వాళ్ళే మొత్తం వీధి కుక్కలు ఎవరు ఇబ్బంది పడ్డా వారు నేరుగా కుక్కను తీసుకురావడం, ఇంటికి తీసుకురావడం, సర్జరీలు చేపించడం, క్యాన్సర్ లాంటి టెస్టులు సుమారుగా
40 కుక్కల్లో 30 పైగా అన్ని దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాయి. వాటికి సుమారు నెలకు 2 లక్షల రూపాయలు కూడా ఖర్చు అవుతుందని చెప్తున్నారు. అమ్మ చెప్పండి, మీరు ఇంటి నిండా కుక్కలు పెట్టుకున్నారు, మరి ఇబ్బంది అనిపించట్లేదా? మీకు ఎట్లా ఉంటుంది? ఇబ్బంది ఏమి అనిపించట్లేదండి, కానీ అలవాటు అయిపోయింది. ఇబ్బంది అంటే అవి కూడా ఉండాలి కదా, మరి బయట ఎక్కడో ఉంటే ఎక్కడో ఇది కదా. కాకపోతే ఏంటంటే మాది ఒక్కటే బాధ, ఎన్జిఓ కింద తీసుకొని దీనికి వీళ్ళకి ఏదైనా కొద్దిగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఏదో 1, 2, 3 అంటే మేము చేయగలిగినాం, 40 వరకు ఇప్పుడు చేయగలుగుతున్నాం. ఇంకా తను తీసుకొస్తూనే ఉంది, ఇక మనకు ఖర్చు ఇంకా పెరిగిపోతుంది. వచ్చే ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ అయిపోతుంది. వీళ్ళు ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఇంతమంది ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తుండ్రు, కానీ తన గురించి శ్రద్ధ తీసుకోవట్లేదు. కొద్దిగా ఎన్జిఓ ఏదన్నా సహకారం అందించాలని మేము కోరుకుంటాం తల్లిదండ్రులుగా. అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి వసతి కావాలనుకుంటున్నారు? మనకు ఎన్జిఓ తరఫు నుంచి తనకేమన్నా హెల్ప్ ఉంటే వీటికి బాగుంటుంది అని, డాగ్స్ వర్క్. అంటే మేడం, ముఖ్యంగా వీటికి కుక్కలకు ఎలాంటి ఆహారం అందిస్తారు? రోజు ఎంత ఫుడ్ దీనికి పెడతారు? ఎప్పుడెప్పుడు ఏమేమి చికెన్, మటన్ అట్లాంటివి ఏమైనా పెడతారా? వీక్లీ ట్వైస్ చికెన్ పెడతామండి. ఎగ్ కర్రీ అని, ఎగ్ పులుసు అని, అదొక 2 days. పాలు, పెడిగ్రీ, పెరుగు, అవి కంపల్సరీ. అవి కూడా 2 పూటల, పొద్దున ఒకటి, ఈవినింగ్ పూట ఏమో చికెన్, అవి మార్నింగ్ పెరుగుతో పెడతాం. మార్నింగ్ 4 kgs వండుతాం, ఈవినింగ్ 6 వండుతాం. అంటే బయట కుక్కలకు కూడా పెడతాను తను. బయట నుంచి కూడా వస్తాయి కొన్ని కుక్కలు, ఈవినింగ్ కాగానే వచ్చి కూర్చుంటాయి, ఆకలికి పోయి పెట్టేస్తుంది. అంటే ఇదివరకు వెళ్ళి బయట పెట్టి వచ్చేవాళ్ళు, పెట్టేవరకు ఊర్లో వాళ్ళందరూ తిట్టడం మొదలుపెట్టిండ్రు, వీళ్ళకేం పని పాట లేదు, కుక్కల్ని ఇంట్లో సాధింది కాక బయట కూడా పెడుతున్నారు, అది ఇదని. కాబట్టి ఇంటి ముందుకు ఏ వస్తే వాటికే పెడుతుంది. టైం ఈవినింగ్ కాగానే ఒక 10 కుక్కల వరకు వస్తే ఇస్తర్లలో పెట్టేస్తుంది, వాటిని తీసుకుపోయి. అమ్మ, ఇంటికి ఒక 4-5 వస్తేనే ఇబ్బంది పడుతూ ఉంటాం. మీరు 40 కుక్కలను కొన్ని 13 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారు, మరి ఎట్లాంటి ఇబ్బందులు అనిపించలేదా? ఇబ్బంది ఎవరు రారు మన ఇంటికి, ప్రస్తుతానికైతే ఎవరు రారు. ఎవరన్నా వచ్చినా ఇంతమంది ఉంటాం కాబట్టి ఇద్దరం కుక్కల్ని చూసుకుంటాం. ముందు కొద్దిగా అడుగు అలవాటు చేసి తర్వాత నాన్న కూర్చోండి అని చెప్తాం. ఒక 5 minutes కూర్చున్నాక కామ్ అయిపోతాయి. ఇక అప్పుడు ఏమనుకోవన్నమాట, ఎందుకంటే మామూలుగా ఇంటికి డాక్టర్స్ వస్తారు, వాళ్ళు ఇంజక్షన్లు ఇవ్వడానికి, ఏదున్నా వీళ్ళని తీసుకుపోవాలంటే మనకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుందని వాళ్ళనే పిలిపిస్తాం ఫోన్ చేసి. వచ్చినప్పుడు వీళ్ళకి ఇంజక్షన్లు ఇస్తారు, భయానికి ఆపరేషన్స్ అన్నీ ఇక్కడే అనమాట. లోపల పాత ఇంట్లో రూమ్లో అన్నీ అరేంజ్ చేశారు, ఏసీ అది పెట్టించారు. వీళ్ళకి బాగాలేని కుక్కల్ని అక్కడ ఉంచుతారు. బయట నుంచి ఏమైనా కుక్కలు తెచ్చినా దానిలో ఉంచి కొద్దిగా అలవాటు అయిన తర్వాత దీనిలో కలుపుతుంది. కొన్ని డాబా మీద ఉంటాయి. ఇక ఇబ్బంది అంటే ఇబ్బంది ఉంటుంది, కానీ ఇక తప్పదు, మాకు అలవాటు అయిపోయింది. ఓకే, మొత్తానికి వీధి కుక్కలకు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి, అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటాయి, చిన్న చిన్న సమస్యలతో కూడా అనారోగ్యం పాలైతే కూడా చనిపోతుంటాయి. వీధి కుక్కలను ఎవరు చూసుకోవాలి, వాటన్నింటినీ కూడా మేము చూసుకోవాలనే ఉద్దేశంతో కూడా ఈ వీధి కుక్కలన్నీ కూడా చేరదీస్తూ ఉంటాం. ముఖ్యంగా నెలకు 2 లక్షల రూపాయలతో పాటు వాటికి కావాల్సిన నాన్ వెజ్తో పాటు రోజుగా 2 పూటల ఆహారాన్ని కూడా అందిస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా మాకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారం లేదు. ప్రభుత్వం నుండి సహాయ సహకారం అందించి మమ్మల్ని ఒక స్వచ్ఛంద సంస్థ ప్రభుత్వం గుర్తింపిస్తే ఇంకా ఎన్నో నిస్సహాయ స్థితిలో ఉన్న వీధి కుక్కలను కూడా ఆదుకొని వాటికి సపర్యలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాను కూడా ఈ కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, ఈదుల పూసపల్లి నుండి.